టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా సభ్యుల రాజీనామాల్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. సభ్యుల రాజీనామాల ఆమోదంతో త్వరలో కొత్త కమిషన్ ని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. పలువురు పేర్లను కూడా పరిశీలిస్తోంది. ఇప్పటికే పలు పరీక్షలు పూర్తయినప్పటికీ టీఎస్పీఎస్సీ ఫలితాలు ప్రకటించలేదు. కొత్తగా చైర్మన్ సభ్యుల్ని నియమించాక ప్రకటించే అవకాశం ఉంది. ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం బయటకొచ్చాక టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన అంశంలో చైర్మన్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వెంటనే తొలగించి బోర్డుని ప్రక్షాళన చేయాలని గతంలో రాజకీయ పార్టీలు నిరుద్యోగులు డిమాండ్ చేశారు. గత నెలలో చైర్మన్తో పాటుగా సభ్యులు కూడా రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, కొత్త టీఎస్పీఎస్సీ ఎప్పుడు ఏర్పాటు కాబోతోంది? ఉద్యోగ నియామకాల ప్రక్రియకు అడ్డుగా ఉన్నటువంటి పాత టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ కావచ్చు, సభ్యుల రాజీనామాలకు ఈరోజు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలోనే కొత్త సర్కారు ఏదైతే టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన చేయాలని భావించిందో దానికి తగ్గట్టుగా అడుగులు ముందుకు పడుతున్నాయని చెప్పాలి. ఈ నెల చివరిలోగా టీఎస్పీఎస్సీ చైర్మన్కి సంబంధించి ఒక అభ్యర్థిని ప్రతిపాదించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా టీఎస్పీఎస్సీకి సంబంధించి పేపరు లీకేజ్ ఘటన కావచ్చు, పరీక్షల రద్దు కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా తెర మీదకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్ నిర్లక్ష్యం కావచ్చు, సభ్యుల నిర్లక్ష్యం కావచ్చు, లక్షలాది మంది నిరుద్యోగ యువతంతా కూడా తాము చదువుకున్న కష్టమంతా కూడా వృధా అయిపోయింది. వారు నియామకాల కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాసినా సరే పరీక్షలు రీషెడ్యూల్ అవడం, రద్దు కావడంతో తీవ్ర నిరాశకు చెందినటువంటి పరిస్థితులు గతంలో చూశారు. ఇప్పుడు కొత్తగా సర్కారు ఏర్పాటైన తర్వాత ఆ టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలంటే పాత చైర్మన్ సహా సభ్యులందరినీ కూడా రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ తర్వాత వారంతా కూడా డిసెంబర్ 12వ తేదీన చైర్మన్ ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గవర్నర్కు రాజీనామా సమర్పించగా 15వ తేదీన మిగిలిన సభ్యులంతా కూడా రాజీనామాలు సమర్పించారు. ఆ తర్వాత ఈ ఫైల్ని సంబంధించి రాజీనామాల మీద గవర్నర్ రాజ్భవన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ వెళ్ళింది. ఆ తర్వాత దాన్ని ప్రభుత్వం పరిశీలించిన తర్వాత చైర్మన్ సహా సభ్యుల యొక్క రాజీనామాలు ఆమోదిస్తే గతంలో జరిగినటువంటి పేపర్ లీకేజ్ ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కేసు దర్యాప్తు మీద ఏమైనా ప్రభావం పడుతుందా, ఒకవేళ వీరిలో ఎవరైనా బాధ్యులు ఉంటే వారి మీద చర్యలు తీసుకోవడానికి వీలవుతుందా, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించి లీగల్ అడ్వకేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ రాజ్భవన్కు నిన్న సాయంత్రం ఒక లేఖ పంపించారు. వారి రాజీనామాల ఆమోదం వెనుక మాకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ప్రభుత్వము రాజ్భవన్కు ఒక లేఖ పంపిన తర్వాత ఈరోజు ఉదయం గవర్నర్ వాటిని ఆమోదింపజేశారు. ఈ నేపథ్యంలోనే కొత్త బోర్డు ఏర్పాటుకు లైన్ క్లియర్ అని చెప్పాలి. మరికొద్ది రోజులు అంటే జనవరి చివరి నాటికి టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు చేయడము, ఏదైతే ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చిన పరీక్షలన్నింటినీ కూడా రీషెడ్యూల్ చేయడము, కొత్త వాటి అన్నింటికి కూడా ప్రిపరేషన్ చేస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ విద్యాసాగర్.